డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్నవారు పాటించాల్సిన డైట్ మరియు లైఫ్ స్టైల్ మార్పులు. డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్నవారు కేవలం మందులు, డ్రెస్సింగ్ మాత్రమే కాదు, సరైన ఆహారం, లైఫ్ స్టైల్ మార్పులు కూడా పాటించాలి. మంచి పోషకాహారం మరియు సరైన వ్యాయామంతో గాయాలు త్వరగా మానే అవకాశం ఉంటుంది. మరి అల్సర్ ఉన్నవారు ఏ డైట్ తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి, శరీరానికి మల్టీవిటమిన్స్ మరియు ప్రోటీన్లు అవసరమా? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్నవారు పాటించాల్సిన ఆహార నియమాలు. శరీరం లోపల నుండి బలంగా ఉంటేనే గాయాలు త్వరగా మానుతాయి. అందుకే పోషకాహారం చాలా ముఖ్యం. 1. హై ప్రోటీన్ ఫుడ్. గాయాలు త్వరగా మానేందుకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఎగ్ వైట్, చికెన్, చేపలు, పప్పులు, బాదం, పనసపండు గింజలు వంటివి తినాలి. ప్రతిరోజు ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. 2. విటమిన్ సి మరియు విటమిన్ ఇ. గాయం మానడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి వీటి వల్ల ఎంతో మేలుంటుంది. నిమ్మ, మామిడి పండు, ఆరెంజ్, బొప్పాయ, క్యారెట్, బాదం, వాల్నట్స్ తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. 3. జింక్ మరియు ఐరన్. ఎక్కువగా ఉండే ఆహారం. గాయాలు త్వరగా మానడానికి జింక్ మరియు ఐరన్ అవసరం. చేపలు, బ్రకోలీ, మాంసం, స్పినాచ్, బీట్రూట్, మెంతులు తీసుకోవాలి. 4. ఫైబర్ మరియు తక్కువ గ్లైసెమిక్ ఆహారం. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమ రొట్టె, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. 5. శరీరానికి తేమను అందించే పానీయాలు. పెరుగుతో న్యాచురల్ బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ, లెమన్ వాటర్ తీసుకోవాలి. కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్, ఎక్కువ కెఫిన్ మానేయాలి. తప్పక మానాల్సిన ఆహారాలు. ప్రాసెస్డ్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్. ఎక్కువగా కారంగా, ఉప్పుగా, తీపిగా ఉండే ఆహారం. ఎక్కువ క్యాలరీలున్న స్నాక్స్, చిప్స్, ఫ్రైడ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, షుగర్ యాడెడ్ బేవరేజెస్, మల్టీవిటమిన్స్ మరియు ప్రోటీన్ల అవసరం ఉన్నదా? గాయాలు త్వరగా మానేందుకు కొన్ని పోషకాలు తప్పనిసరి. ఫుడ్ తో అందించలేకపోతే సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చు. విటమిన్ సి గాయం మానడానికి సహాయపడుతుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్ బి 12 నరాల పనితీరును మెరుగుపరిచేలా చేస్తుంది. ప్రోటీన్ సప్లిమెంట్స్. ఎక్కువగా గాయం ఉన్నవారు మంచి ప్రోటీన్ పొందేందుకు డాక్టర్ సూచన మేరకు తీసుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. డాక్టర్ సూచించకుండా సప్లిమెంట్స్ తీసుకోవద్దు. డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్నవారి కోసం ఫిజికల్ యాక్టివిటీ చిట్కాలు. శరీరాన్ని కదిలించకపోతే రక్త ప్రసరణ మందగిస్తుంది. కానీ ఎక్కువ నడక, ఒత్తిడి కూడా కాళ్లకు మేలు చేయదు. అందుకే సరైన వ్యాయామం చాలా ముఖ్యం. నడక. రోజుకు 20 నుండి 30 నిమిషాలు మెల్లగా నడవాలి. మెత్తటి పాదరక్షలు వేసుకొని నడవడం ఉత్తమం. స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు. కాళ్లలో రక్త ప్రసరణ మెరుగుపడేలా కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. టో స్ట్రెచ్, హీల్ రేస్, ఫుట్ రొటేషన్ వంటివి చాలా ఉపయోగకరం. నడుము మరియు పై భాగం వ్యాయామాలు. కాళ్లకు ఒత్తిడి లేకుండా చేయి, భుజం, వెనుక భాగం స్ట్రెచింగ్ చేయాలి. ఇలా చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి గాయాలు త్వరగా మారుతాయి. నీటిలో వ్యాయామం. నీటిలో వ్యాయామం చేస్తే కాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్నవారికి మంచి ఎంపిక. ఏ వ్యాయామమైనా డాక్టర్తో చర్చించుకున్న తర్వాతే చేయాలి. డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఉన్నవారు సరైన ఆహారం, సరైన జీవనశైలి పాటిస్తే గాయాలు త్వరగా మానుతాయి. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. అలసత్వం వదిలి సరైన డైట్, వ్యాయామం పాటిస్తే గాయం తిరిగి రాకుండా చూసుకోవచ్చు. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా డయాబెటిక్ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.